క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈస్టర్ పండుగ సందర్భంగా మనమంతా యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము కలుసుకుందాము. అయితే ఈరోజు మనం మరణాన్ని జయించిన యేసు ప్రభు వారిని స్మరించుకుంటూ ఆయన ద్వారా మనకు లభించిన మార్గమును ఎలాంటిదో తెలుసుకుందాము. దేవుడు మరణముల్ని విరిచి జయించి ఉన్నాడు. అయితే అతని గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ ఈస్టర్ దినాన మమ్మల్ని ఇలా సమకూర్చినందుకు, ప్రజలతో నీ యొక్క వాక్యం పంచుకుంటకు మమ్మల్ని సిద్ధపాటు చేయమని, మిమ్మల్ని స్తుతించే అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదములు ప్రభువా. మీ కుమారులైన యేసుక్రీస్తు మరణాన్ని జయించిన మాకు నూతన జీవితాన్ని నిరీక్షను ప్రసాదించుము. ఈ ప్రసంగము ద్వారా మీ వాక్యాన్ని మరింత స్పష్టముగా అర్థం చేసుకునేలాగా మా విశ్వాసం బలపడేలాగా చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ మాటలో ఆలోచనలు నీకే మహిమను తెచ్చే విధముగా ఉండాలి. మహాపరిశుద్ధుడా, నీకే మహిమ తెచ్చే విధముగా మా జీవితాలు మారుటకు ఉండుటకు ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని కూడా నువ్వు దర్శించమని, ఈ వర్తమానం నువ్వు జయించిన జయశీలుడు అని ప్రజలకు వివరిస్తుండగా నీ ఆత్మతో నన్ను నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాస ఉన్నది. జ్ఞానమేమీ లేదు గాని నీ సేవ చేయాస ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయవచ్చిననయ్యా, నీ సేవ చేయవచ్చిననయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవు నాకు ఉంటే చాలు, నీవు నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. రాళ్ళతో నన్ను కొట్టిన గాని, రక్తము కారిన పర్వాలేదు. రాళ్ళతో నన్ను కొట్టిన గాని, రక్తము కారిన పర్వాలేదు. ఊపిరి ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవ నేను సాగిపోదును, నీ సేవలోనే సాగిపోదును. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఈరోజు ప్రత్యేకముగా ఈస్టర్ పండుగను ఎందుకు జరిపించుకుంటారు? ఏమిటి దీని ప్రత్యేకత? ఈస్టర్ అనగా ఏమిటి? మనము ఈస్టర్ని ఎందువల్ల జరిపించుకుంటాము? మనం జరిపించుకుంటాము, జరుగుతుంది అనే అంశం మనం ముందుకు తెచ్చుకుందాము. పరిశుద్ధ లేఖనముల ప్రకారము ఒక వ్యక్తి ప్రజల పాపాల నిమిత్తము మరణించి మన పాపభారం అతనిపై వేసుకొని మరణించిన యేసుక్రీస్తు వారు
అతను మరణించిన తర్వాత మళ్ళీ 3వ రోజు లెగిస్తానని లేఖన భాగాలు చెప్పి ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అయితే ఆ ప్రకారమే యేసుప్రభు వారు మన పాపాల నిమిత్తం నిందింపబడి, కొరడాలతో కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, బల్లెపు పోటు మనం పొడిసి, అలాగే అతన్ని హింసించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే లేఖనాల్లో చెప్పినట్లుగా ప్రవచనము నెరవేర్పు జరిగినట్టుగానే అతను మన పాపభారం మనంతటినీ తన మీద వేసుకొని తన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజునే ఈస్టర్ అంటారు. మరణాన్ని జయించిన యేసుక్రీస్తు వారు 3వ రోజు లేచిన రోజుని ఈస్టర్ పండుగగా జరుపుకుంటారు. యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు అని యేసుప్రభు వారు సెలవిచ్చినట్టుగా ఉంది. దీని అర్థం ఏమిటంటే మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలన్నా, పరలోక రాజ్యాన్ని చేరాలన్నా యేసుక్రీస్తుపై విశ్వాసం ఏకైక మార్గము. అతనే దేవుడని, అతనే మార్గమని, అతనే జీవమని మనము తెలుసుకొని యేసుక్రీస్తుపై విశ్వాసం ఏకైక మార్గం. ఎందుకంటే ఆయన మన పాపాల నిమిత్తము బలిగా అర్పింపబడ్డాడు. తిరిగి లేవడం ద్వారా మరణంపై జయాన్ని పొంది ఉన్నారు. ఈ విజయం మనకు లభిస్తుంది. దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. యేసుక్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో నడచడం ద్వారా మనము కూడా పాపాన్ని, మరణాన్ని జయించి నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. దేవుడి యొక్క మార్గంలో మనము అతను ఏవైతే చూపించున్నారో, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము అని ఎలాగైతే చెప్పి ఉన్నారో దాని ప్రకారం మనము అతన్ని నమ్మిన ఎడల, అతను మన పాపం భారమును మోసి ఉన్నారని విశ్వసించిన ఎడల, అతను చూపించిన మార్గంలో మనం నడిచిన ఎడల దేవుడు మనల్ని కూడా మరణపు ముళ్ళుని విరిచి లేచి విధముగా మనకి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడకు దేవుడు సిద్ధముగా ఉన్నారు. అయితే మరణాన్ని జయించాలి అంటే అతనిలాగా సిలువ వేయబడ్డమో, కొరడాలతో కొట్టబడమో కాదు, కానీ మన పాపాన్ని జయించేవారుగా, పాపం వైపు తిరుగుకుంటా నీతి మార్గంలో నడిచేవారుగా మనము మన జీవితాలను చూసుకోవాలి. ఎందుకంటే మన పాపభారం ఆల్రెడీ అతను మోసేశారు. కానీ భూలోకంలో మనం ఎన్నో ఇంకనూ చేస్తూనే ఉంటున్నాం. అది మనం జయించాలి అంటే క్రీస్తే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. క్రీస్తు చూపించిన మార్గంలో మనము అనుసరించాలి. తను చూపించిన ప్రేమ, తను చూపించిన విధేయత, ఇవన్నీ కూడా మనము కూడా అవలంబించేవారుగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, ఆ విధముగా మన జీవితాలు ఉండాలి. సహోదరులు ఒకరినొకరు ఐక్యత కలిగి పాపాన్ని వైపు తిరగకుండా దేవుడి వైపు తిరిగేవారుగా మన జీవితాలు ఉండాలి. అలా ఉన్నట్లయితే మనము కూడా మరణాన్ని జయించి లేచుటకు దేవుడిచ్చే అవకాశం మనకి, దేవుడిచ్చే బహుమానం అది. ఎందుకంటే నిత్య నరకాగ్నిలోకి పోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, ప్రాణం పోదు, బాధ పోదు, నిత్యము నరకము. దేవుడి రాజ్యం అయితే స్తుతి 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 అని స్తుతులు చెల్లించుకుంటూ ఆనందముగా, సంతోషముగా అక్కడ ఉండగలుగుతాం. ఆ విధముగా మన జీవితాలను కూడా యేసు వైపు తిప్పుకొని యేసును అనుసరించేవారుగా మన జీవితాలు ఉంచుకుందాము. దేవుడు పాపాన్ని జయించి ఉన్నారు, మన కోసము మరణం పొంది ఉన్నారు, మన కోసం మళ్ళీ తిరిగి లేచి ఉన్నారు. అయితే మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. దేవా, నీ అపారమైన ప్రేమకు వందనములు యేసయ్యా. ప్రభువా, నీ పునరుత్థనము ద్వారా మాకు కలిగిన నిరీక్షణ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మేము ఈ లోకంలో జీవించినంతకాలము నీ మార్గంలో నడుస్తూ ఇతరులకు నీ ప్రేమను చాటి చెప్పేవారిగా ఉండేలాగా సహాయము చేయండి. సాతాను పాపాన్ని జయించే శక్తిని మా అందరికీ ప్రసాదించమని, ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ ఈస్టర్ దినాన్ని ప్రభువా, నీ పునరుత్తరమైన రోజుని ప్రతి ఒక్కరూ పండుగగా చేసుకొనుటకు సహాయము చేసి నడిపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.